వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి విజయలక్ష్మి గారు. ఆవిడతో మాట్లాడదాం. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. సో విజయలక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మహాదేవ్ ఇన్ఫ్రాలో ఎలా జాయిన్ అయ్యారు, అసలు మీ జర్నీ గురించి చెప్పండి. హలో ఎవ్రీవన్, నా పేరు విజయలక్ష్మి అండి. మేము ఉండేది నాంపల్లి. నేను స్కూల్ టీచర్ అండి, సెంటెన్స్ గర్ల్స్ హై స్కూల్లో. రియల్ ఎస్టేట్ నేను పార్ట్ టైం చేస్తాను, ఓన్లీ సాటర్డే సండేస్ అలా. అలా సైట్ విజిటింగ్లో వచ్చినప్పుడు ఇది చూసాను అనమాట. ఈ సైట్ చూసి రోడ్డుకి దగ్గరలో ఉందని చెప్పేసి, అది కూడా హెచ్ఎండిఏలో మనకు దొరకట్లేదు. ఇప్పుడు యాదగిరిగుట్ట సైడ్ అన్ని డిటిసిపి ఉన్నాయి. సో హెచ్ఎండిఏలో ఉంది, ఇంకా దగ్గర ఉందని చెప్పేసి, మనకి టోల్ గేట్ అన్ని దగ్గర ఉంది ఫెసిలిటీస్ అని చెప్పేసి జస్ట్ ఫ్రైడే వచ్చి చూసాను. 2 days నార్మల్ ఇంట్లో ఇంకా అసలు నాకు నిద్ర పట్టలేదు. అబ్బా సైట్ సైట్ అదే కళ్ళలో వస్తుంది. సరే మా హస్బెండ్ చెప్పాను, ఇట్లా నాకు బాగా నచ్చింది అంటే, చూసిన ప్రతి సైట్ కొంటావా అట్లా ఎందుకు అది ఇది అంటే, లేదు లేదు నాకు బాగా నచ్చింది. ఇప్పటివరకు వెళ్ళిన సైట్స్ అన్ని రోడ్డు కొంచెం 2 kilometers లోపల ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే రీసేల్ కి కూడా ఇది స్కోప్ ఉంటుంది. మనం ఒకవేళ ఫ్యూచర్ లో వద్దు అనుకున్న మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అమ్మేద్దామన్నా ఇంబడే రీసేల్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను అమ్మాలనుకోవట్లేదు, నేను ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాంపల్లి అంటే మీకు తెలుసు కదా, ఫుల్ క్రౌడెడ్ ఏరియా, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంది, న్యాచురల్గా బాగుంది నేచర్ ప్రకారం అని చెప్పేసి ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటున్నాను. ఓకే, అంటే మార్కెటింగ్ కోసం ఇందులో కంపెనీలో జాయిన్ అయ్యారు. అండ్ రావడమే వెంచర్ ని చూసి ఇంకా ప్లాట్ బుక్ చేసేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ కొంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ వేరుంటుంది. మనం కొన్నామంటే కస్టమర్స్ కూడా బాగా నచ్చుతుంది. మనం బాగుంటేనే కొంటాము, అప్పుడు మనది చూపించి కూడా కస్టమర్స్ కి చెప్పొచ్చు అనమాట. నేనే తీసుకున్నాను. మీరు ఎంత సైజ్ కొన్నారు ఇక్కడ? 150 అండి, 150 square hours, 39 ప్లాట్ నెంబర్ 39. ఓకే, సో బ్యాంక్ లోన్ తీసుకున్నారా? లేదండి, మెయిన్ క్యాష్. ఓకే, సో అంత బాగా మీకు బాగా అట్రాక్ట్ అవ్వడానికి ఫస్ట్ హైవే ఫేసింగ్ లోపల కూడా మన సీసీ రోడ్స్ 30-40 సీసీ రోడ్స్, ఒకటి డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో డాక్యుమెంటేషన్ కూడా 1954 నుంచి చూస్తున్నారు వాళ్ళంతా. సో స్పాట్ రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నాయి కాబట్టి నాకు బాగా అనిపించింది. సార్ కూడా, అశోక్ సార్ చాలా బాగా నచ్చారు. తను వే ఆఫ్ టాకింగ్ అని అన్ని కొంచెం, అతను మామూలుగా ఎండీస్ అంటే ఎలా ఉంటారు, కొంచెం చూపిస్తారు లెవెల్ యాటిట్యూడ్. సార్ మనతో చాలా ఫ్రీ ఉంటారు, చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా. సో స్టాఫ్ కూడా అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా నచ్చింది. సో మీరు కస్టమర్ ఒక ప్లాట్ అయితే కొనుక్కున్నాను ఆల్రెడీ, ఇంకా ఇద్దరిని తెచ్చాను. సేల్ చేశారా ఏమైనా ప్లాట్? వచ్చాను, చూసారు వాళ్ళు. ఓకే ఓకే, నైస్. సో మార్కెటింగ్ నుంచి ఇటు కస్టమర్ అయ్యారు, అలాగే మళ్ళీ మంచి మార్కెటింగ్. ఇంకా చాలా మందిని కూడా తేవడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే బాగుంది కాబట్టి. హెచ్ఎండిఏ ఇదే లాస్ట్, ఇంకా ఆ తర్వాత అంతా డిటిసిపి. సో ఇక్కడికి హెచ్ఎండిఏ లిమిట్ స్టాప్ అనమాట. మనకు ముందు కూడా బిల్డింగ్ అది ఉంది కదా, వైట్ బిల్డింగ్, అది కూడా మెడికల్ కాలేజ్ అంట, నెక్స్ట్ కడతారంట అది కూడా. ఓకే, సో నెక్స్ట్ 2025 లో అవుతుందంట. మనం ఇక్కడ కమర్షియల్ గా ఏది పెట్టుకున్నా నడుస్తుంది, షాప్స్, హోటల్స్ కానీ బిజినెస్ ఏది పెట్టుకున్నా నడుస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాను, లోపల కాకుండా మెయిన్ రోడ్ కే తీసుకున్నాను అనమాట. సో ఇంకా మీరేం చెప్తారు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కస్టమర్స్ కి? మీరేం చెప్తారు? నో డౌట్ అంటే కళ్ళు మూసుకొని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, కంపల్సరీ మీకు ఫ్యూచర్ లో రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ మీరే కావాలంటే ఉండొచ్చు చూడండి, మీరే వచ్చి ఉండొచ్చు. లేదు జస్ట్ మేము ఫ్యూచర్ పర్పస్ కి అమ్ముకోవడానికి పెట్టుకుంటే కూడా మీకు రిటర్న్ వచ్చేస్తుంది. రీసేల్ ఈజీగా అవుతుంది, వేరే వాటికంటే ఇక్కడ తొందరగా అవుతుంది. ఈ గోల్డెన్ లీఫ్ వెంచర్ కాకుండా గతంలో మీరు ఇంకేమైనా వెంచర్స్ కూడా చూసారా? వాటిలో మార్కెటింగ్ చేశారా? మార్కెటింగ్ ఏం చేయలేదు, చూసాను, వేరే కూడా చూసాను. కానీ నాకు అందులో చేస్తున్నారు అంటే చెప్తారు, ఫస్ట్ చేస్తాం అని చెప్పి డబ్బులు కట్టించుకుంటారు, మళ్ళీ 6 months వరకు వెళ్ళినా అలాగే ఉంటుంది, ఏం డెవలప్మెంట్స్ ఉండవు. చేస్తాం మేడం చేస్తాం అంటారు కానీ చెయ్యరు. ఇక్కడ సార్ ఏంటంటే ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్ చేశాకే లాంచ్ చేసి అమ్ముతున్నారు అనమాట, ఫస్టే అన్ని డెవలప్మెంట్స్ చేసి. అదొకటి నచ్చింది. ఇంకోటి, కొంతమంది డబ్బులు కట్టాక 2-3 months దాకా కూడా రిజిస్ట్రేషన్ చేయరు. అంతా కలిపి చాలా మంది అయ్యాక కస్టమర్స్ అప్పుడు ఒకటేసారి వేస్తాము అట్లా అంటారు. 50 members కి 100 members కి ఒకసారి రిజిస్ట్రేషన్. ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళు తీసుకున్నా ఇమ్మీడియట్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే, సో ఇవన్నీ పాయింట్స్ కూడా మీకు బాగా నచ్చాయి అన్నమాట. మరి కస్టమర్స్ కి మీరేం చెప్తూ ఉంటారు? కస్టమర్స్ ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇంప్రెస్ అయ్యేలాగా అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూస్తే ఇమ్మీడియట్ తీసుకుంటారు, చెప్పాల్సిన అవసరం లేదు, సైట్ చూసే తీసేసుకుంటారు, మరి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, సైటే చెప్తుంది ఏదైనా. ఓకే, సో మీరు ఫస్ట్ ఇక్కడ కొంటా అంటే కూడా మీ హస్బెండ్ ఇంత దూరమా అని ఏమన్నా నాంపల్లికి ఇక్కడికి చాలా? అసలు అతనికి నాంపల్లి ఆ దగ్గర ఏరియాలో ఇష్టం. ఇలా ఎల్బినార్ కూడా దూరం అంటారు, ఎల్బినార్ అసలు మా రిలేటివ్స్ ఉన్నారు, అంత దూరం అని ఏదైనా ఫంక్షన్ చెప్తే కూడా రాడు, నువ్వేళ్ళు నేను రాను అంత దూరం అంటాడు.
కానీ ఇప్పుడు దూరం అనేది అంత ఏం లేదు. అన్నీ మనకి ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, మెట్రో వస్తుంది. అవును. సో ఇక్కడ ఆల్రెడీ సూర్యాపేట కూడా మనకు దగ్గరలోనే ఉంది. సో అక్కడ కూడా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. సో మనకు త్రిబుల్ ఆర్ వస్తుంది. ఇక్కడ 2 అవును. కిలోమీటర్స్ తర్వాత ఉందంట త్రిబుల్ ఆర్. సో అవన్నీ వచ్చినప్పుడు నాకు డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు నేను అంతకుముందు ఎక్కువ బస్సులలో వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే మొత్తం మెట్రోలోనే వెళ్తున్నా. మనం ఇక్కడ నుంచి కూకట్పల్లి వెళ్ళాలంటే ట్రాఫిక్ లో 1 అవర్ పడుతుంది అవును. ఈజీగా. అదే మెట్రోలో వెళ్తే 15-20 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. సో నేను ఎక్కువ మెట్రోకే ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా ఇంకా ఫ్యూచర్ లో కంపల్సరీ మెట్రో వస్తుంది, ఫ్లైఓవర్స్ వస్తాయని నాకు హోప్ ఉంది. సో అందుకే తీసుకున్నాను. ఓకే, నైస్ అండి. సో ఫ్యూచర్ లో కూడా చౌటుపల్లి వరకు కూడా ఉంది మెట్రో ప్రపోజల్, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి పనులు. అది ఇంకా ఇంకా కూడా ముందుకి మూవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. నిజంగా మీ మాటలు విన్న తర్వాత మనసులో ఉన్న వాళ్ళు కూడా అంటే కొనాలి, మేము కూడా ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది మనసులో ఉంటుంది. బట్ కొంచెం కొంచెం భయాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఉన్న కొంచెం భయాలు తగ్గిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. యాజ్ ఎ టీచర్గా తినకు అన్ని బాగా తెలుసు. సో మంచిగా కరెక్ట్ ప్లేస్లో మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ దొరికింది కాబట్టి మార్కెటింగ్కి వచ్చినా కూడా సైట్ చూసి నచ్చేసి ఇన్వెస్ట్ అయితే చేశారు. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. అందరు చెప్పడం అని కాదు, కరెక్ట్గా లొకేషన్కి వచ్చి చూసినప్పుడు నిజంగా చెప్పిన విధంగా డెవలప్మెంట్స్ చేశారా లేదా, లేదంటే వీళ్ళు చెప్పినటువంటి డెవలప్మెంట్స్ చుట్టూరా ఏవైతే ఉన్నాయో స్కూల్స్ అండ్ కాలేజెస్ కావచ్చు, ఇంకా రాబోయేటువంటి RRRకి కావచ్చు దగ్గరగా ఉందా, ఇంకా ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అనేది ఒక చిన్న సర్వే మీరు కూడా చేసుకున్నట్లయితే కనుక ఫర్దర్ మీకు ఒక మంచి ఐడియా ఉంటుంది. అండ్ అలాగే లొకేషన్ గురించి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇలా మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి విజయలక్ష్మి గారి లాగా అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి, మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి. Hi, this is Kev Karthik. Please subscribe and like and share Real Estate TV.